సిపిఐ నారాయణ, సిపిఐ సిపిఎం పార్టీలకు ఈ యొక్క గ్రహణంగా నేనైతే మాట్లాడతా. ఎందుకంటే ఆ పార్టీలకి, ఆ పార్టీ ఆలోచనలకి చాలా ఇష్టపడేవాడిని ఒకప్పుడు. ఎందుకంటే మంచి మంచి వ్యక్తులు, మంచి మంచి నాయకులు, ఎంతోమంది ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని గతంలో చేసేవాళ్ళు. కానీ ఈ నారాయణ లాంటి వ్యక్తులు, రామకృష్ణ లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత, వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత కొంత నిజంగా వీళ్ళ ఆలోచనలు ఆ పార్టీల మీద, ఆ పార్టీ భావజాలం మీద రుద్దేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో వీళ్ళ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. ముఖ్యంగా నారాయణ లాంటి వ్యక్తులకు, ఆయనకి ఎందుకు ఇలా తయారైపోయారో ఏంటో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఒకసారి చూపిస్తాను మీకు. పాక్పై యుద్ధానికి వ్యతిరేకంగా పాక్పై యుద్ధానికి సిపిఐ వ్యతిరేకం అంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు. ఉగ్రవాదులు హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది, పాక్పై యుద్ధాన్ని చేయడానికి కాదు. పోరు ఉగ్రవాదంపై ఉండాలి, పాక్ పౌరులపై, ప్రభుత్వంపై కాదు అని. ఎస్, కరెక్టే, అవును, పాక్ ప్రభుత్వంపై కాదు. అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ మన దేశం గురించి, మన దేశంలో ఉన్నటువంటి అనేక సాధారణ పౌరుల మీద పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తుంటే చేతులు కట్టుకుని గాజులు వేసుకుని కూర్చోవాలి నారాయణ గారు. ఎస్, మీరు కూర్చోండి, మీరు చేతులకి గాజులు వేసుకుని, చేతులు కట్టుకుని మీరు ఇంట్లో కూర్చోండి. మీ వల్ల ఈ దేశానికి, మీ పార్టీకి, ఈ ప్రజలకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఇంకా అలాగే కూర్చోవాలి అంటే చేతగాని దేశంగా మనం అనుకుంటాం. ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బాంబ్ బ్లాస్టులు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని చంపేస్తుంటే ఏం అప్పుడు మాట్లాడలేకపోయారు? పెహల్గాం జరుగుతున్నటువంటి దాడిలో ఎంతోమంది సాధారణమైనటువంటి ప్రజలు హిందువులా కాదా అని చూసి మరీ చంపినప్పుడు మీ నోర్లు ఏమైపోయాయి, ఎక్కడ పడిపోయాయి అనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాదులోనే గోకుల్ చాట్ లేదంటే లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఎంతోమంది సాధారణ ప్రజలు చనిపోయినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అలాంటి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి, అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సపోర్ట్ చేస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తే ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళొద్దని చెప్తారా? అది నోరా, ఇంకేమన్నా అనాలా మిమ్మల్ని?